గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల విధ్వంసం సృష్టించిన కల్కి 2898 ఏడి నెక్స్ట్ పార్ట్ టైం ఫిక్స్ అయిపోయింది. రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వయంగా ఒక అఫీషియల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ ఇచ్చిన అఫీషియల్ అప్డేట్స్ చూశాక ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు రావటం ఖాయంగా కనిపించింది. అసలు కల్కి పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, పార్ట్ 2 లో కథ ఎటువైపు వెళ్లబోతోంది, భైరవలోని కర్ణ యాంగిల్ ని ఎలా చూపించబోతున్నారు, ఈ వీడియోలో మైండ్ బ్లోయింగ్ ఫ్యాన్ థియరీస్ కూడా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న కల్కి పార్ట్ 2 షూటింగ్ ఈ ఇయర్ సెప్టెంబర్ నుంచే స్టార్ట్ కాబోతోందట. నాగ్ అశ్విన్ ఆల్రెడీ స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పక్కాగా లాక్ చేసేశారు. పార్ట్ 1 కి వచ్చిన రెస్పాన్స్ చూశాక పార్ట్ 2 బడ్జెట్ అండ్ విజువల్స్ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతున్నాయని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ ఒక క్రేజీ మ్యాటర్ చెప్పారు. పార్ట్ 1 లో మేము కేవలం క్యారెక్టర్లు సెట్ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాము అన్నారు. అంటే అసలు కలియుగం ఎలా ఉంది, కాంప్లెక్స్ అంటే ఏంటి, సుమతి గర్భంలో ఉన్న కల్కిని కాపాడుకోవటం, ఆమెను రక్షించడానికి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా ఎంట్రీ ఇవ్వటం, ఈ క్యారెక్టర్ల ఫౌండేషన్ మాత్రమే పార్ట్ 1. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అసలు సిస్లైన్ విశ్వరూపం పార్ట్ 2 లో చూపించబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే పార్ట్ 2 మొత్తం కంప్లీట్ గా భైరవ అండ్ ఆయనలోని కర్ణ యాంగిల్ మీదే ఫోకస్ ఉండబోతోంది. పార్ట్ 1 ఎండ్ లో ప్రభాస్ తను కర్ణుడు అని రియలైజ్ అయినప్పుడు థియేటర్స్ లో సీట్లు బద్దలైపోయాయి. పార్ట్ 2 లో ఆ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. మహాభారతంలో కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు? పరశురాముడి శాపం వల్ల, భూదేవి శాపం వల్ల, అలాగే కృష్ణుడి కర్ణుడికి ఇచ్చిన శాపాల వల్ల తను ఆఖరి నిమిషంలో ఆయుధం వాడలేక ఓడిపోతాడు. మరి ఈ కలియుగంలో భైరవుడు ఆ శాపాల నుండి ఎలా విముక్తి పొందుతాడు అనేది మెయిన్ పాయింట్ అవ్వచ్చు. తన గత జన్మ గుర్తులు పూర్తిగా గుర్తించాక భైరవుడు తన తప్పులను ఎలా సరిదిద్దుకుంటాడు? ఒక సెల్ఫిష్ బౌంటీ హంటర్ నుండి జగత్తుని రక్షించే మహావీరుడిగా భైరవుడు ఎలా మారాడనే ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించడం గ్యారంటీ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్ అవ్వబోతోంది. కమల్ హాసన్ యాస్కిన్ పార్ట్ 1 లో కేవలం ఒక్క డ్రాప్ గాంధీవ రక్తాన్ని తీసుకుని పవర్ఫుల్ అయ్యాడు. పార్ట్ 2 లో యాస్కిన్ పూర్తి విశ్వరూపం చూపిస్తాడు. కలియుగ అంతంలో కలిపురుషుణ్ణి ఎదిరించడానికి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, ప్రభాస్ కర్ణుడిగా ఇద్దరు కలిసి చేసే బ్యాటిల్ సీన్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ అవనున్నాయి. కానీ యాస్కిన్ ని ఓడించడం అంత ఈజీ కాదు. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మహాభారతంలో కర్ణుడి దగ్గర విజయధనస్సు ఉంటుంది. పరశురాముడు స్వయంగా కర్ణుడికి ఇచ్చిన విల్లు ఇది. దాని చేతిలో పట్టుకుంటే కర్ణుణ్ణి ఎవ్వరూ ఓడించలేరు. ఇక్కడ థియరీ ఏంటంటే ఆ విజయ ధనస్సు ప్రస్తుతం కాంప్లెక్స్ లో యాస్కిన్ దగ్గర భద్రంగా ఉంది. పార్ట్ 2 లో భైరవుడు సుప్రీం యాస్కిన్ కోటలోకి దూసుకువెళ్లి అక్కడ దాచబడిన తన పాత ఆయుధాన్ని, ఆ విజయ ధనస్సుని తిరిగి సొంతం చేసుకునే సీన్ పడితే థియేటర్స్ లో మామూలు రచ్చ ఉండదు. ఆ విల్లుని ప్రభాస్ వెనక్కి లాగి బాణం వదిలితే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోవాల్సిందే. ఇక అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మరో మ్యాటర్, లార్డ్ కృష్ణ ఎంట్రీ. మహాభారత ఎపిసోడ్స్ పార్ట్ 2 లో చాలా ఎక్కువగా ఉంటాయని నాగ్ అశ్విన్ ఆల్రెడీ హింట్ ఇచ్చారు. పార్ట్ 1 లో కృష్ణుడిని కేవలం చీకటి నీడలో చూపించి వదిలేశారు. కానీ పార్ట్ 2 లో కృష్ణుడి పాత్రను క్లియర్ గా చూపిస్తారా? చూపిస్తే ఏ స్టార్ హీరో నటిస్తాడు? ప్రస్తుతం టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ లేదా నాని కృష్ణుడుగా కనిపిస్తారనే రూమర్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే నాగ్ అశ్విన్ కి ఇద్దరితోనూ మంచి బాండింగ్ ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్ లో కనిపిస్తే మాత్రం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లను ఊపేస్తారు. దీనిపై చిన్న లీక్ వచ్చిన హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇది కాకుండా కలియుగంలో కల్కి రూపాన్ని రక్షించడానికి పరశురాముడు, కృపాచార్యుడు లాంటి మిగతా చిరంజీవులు కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మీరేమనుకుంటున్నారు? భైరవలోని కర్ణ యాంగిల్ ని చూడటానికి మీరు ఎంతవరకు వెయిట్ చేస్తున్నారు? కృష్ణుడి పాత్రలో ఏ హీరో ఉంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.